పాపం మూగ జీవాలను అన్యాయంగా బలి తీసుకున్నారు కొందరు. పెంచుకున్న 2 కుక్కలను కరిచి గాయపరిచాయన్న పగతో 20 కుక్కలను కాల్చి చంపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన చూపర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో పొన్నకల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మంద నరసింహారెడ్డి తన అత్తవారింట్లో ఉన్న ఒక పెంపుడు కుక్కను వీధి కుక్కలు కరిచాయి. దీంతో వీధి కుక్కలపై పగ పెంచుకున్న నరసింహారెడ్డి తన స్నేహితులైన తారిక్, అహ్మద్, మహమ్మద్ తాహిర్ల సహాయంతో వాటిని చంపారని పోలీసులు తెలిపారు. కిందటి నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి పొన్నకల్ గ్రామానికి వచ్చి రాత్రి భోజనం ముగించుకుని తిరిగి వెళ్తూ తన 2 మిత్రుల సహాయంతో అంబేద్కర్ విగ్రహం నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు దాదాపు 20 కుక్కలను తనతో తెచ్చిన తుపాకీతో కాల్చి చంపారు. కుక్కలను కాల్చి చంపిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి. రైట్ సుదర్శిని, ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పొన్నాకల్ గ్రామంలో మనం చూసినట్లయితే గత నెలలో ఫిబ్రవరి మొదటి వారంలో ఏదైతే కొందరు దుండగులు ఏదైతే ఊర్లో ఒక గ్రామంలో 20 కుక్కలకు పైగా ఏదైతే రైఫిల్ గన్ను తీసుకొని కాల్చే మనము చూసాము. అయితే ముఖ్యంగా ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తూ నిన్న ఏదైతే రాత్రి మధ్యాహ్నం 12-1 గంటల సమయంలో నరసింహారెడ్డి వారి అత్త వాళ్ళ ఇల్లు పొన్నకల్ గ్రామం కావడంతో నరసింహారెడ్డి అలాగే వారి స్నేహితులు బెంజ్ కారు ఏదైతే TS11 EF 7860 అనే వాహనంపై రావడం జరిగింది. అయితే గ్రామస్తులు గుర్తించి ఆ రోజు జరిగిన ఏదైతే కుక్కల్ని చంపిన రోజు వచ్చిన వెహికల్ ఇదే అని చెప్పి గుర్తించి ఏదైతే ఎస్ఐ స్థానిక ఎస్ఐకి అలాగే భూత్పూర్ సిఐకి ఫిర్యాదు ఇన్ఫర్మేషన్ ఇయ్యగా వారు గ్రామానికి వచ్చి వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేయగా వీరే అని గుర్తించారు. అయితే నరసింహారెడ్డి వారి అత్తవారి ఇంట్లో ఏదైతే ఉన్న ఒక పెంపుడు జాతికి సంబంధించిన డాష్ కుక్కను వీధి కుక్కలు 20 పైగా వీధి కుక్కలు కరిచి చంపడంతో ఆ కుక్కల్ని పగ పెట్టుకొని అతను కావచ్చు, నరసింహారెడ్డి కావచ్చు, అలాగే వారి స్నేహితులు తర్వీక్ అలాగే హైమద్ వీరిద్దరిని కలుపుకొని ముగ్గురు కలిసి ఈ కుక్కల్ని చంపాలనే టార్గెట్ మీద రాత్రి 9 గంటలు 10 గంటల 9 నుంచి 10 గంటల సమయం దాటిన తర్వాత ఏదైతే అందాదా 1 గంటల సమయంలో రాత్రి లైసెన్స్డ్ గన్ను తీసుకొని 22 రైఫిల్స్ గన్ను తీసుకొని రాత్రి 20 కుక్కలను పొన్నకల్ గ్రామంలో చంపడం జరిగింది సంతోష్. అయితే నిన్న ఎస్పీ హర్షవర్ధన్ మహబూబ్ నగర్ ఎస్పీ హర్షవర్ధన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే A1 గా నరసింహారెడ్డిని అలాగే A2 గా తన్వీర్ హైమద్ ను అలాగే A3 గా అహ్మద్ పాషాని ముగ్గురిని రిమాండ్ చేస్తారు. రైట్ రహీం, థ్యాంక్ యూ.
మూగ జీవాలను అన్యాయంగా బలి తీసుకున్నారు కొందరు. పెంచుకున్న 2 కుక్కలను కరిచి గాయపరిచాయన్న పగతో 20 కుక్కలను కాల్చి చంపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పొన్నకల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన చూపర్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఫిబ్రవరి మొదటి వారంలో పొన్నకల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన మందా నరసింహారెడ్డి తన అత్తవారింట్లో ఉన్న ఒక పెంపుడు కుక్కను వీధి కుక్కలు కరిచాయి. దీంతో వీధి కుక్కలపై పగ పెంచుకున్న నరసింహారెడ్డి తన స్నేహితులైన తారిక్ అహ్మద్, మహమ్మద్ తాహిర్ల సహాయంతో వాటిని చంపారని పోలీసులు తెలిపారు. క్రిందటి నెల 15వ తేదీన హైదరాబాద్ నుంచి పొన్నకల్ గ్రామానికి వచ్చి రాత్రి భోజనం ముగించుకుని తిరిగి వెళ్తూ తన 2 మిత్రుల సహాయంతో అంబేద్కర్ విగ్రహం నుంచి విద్యుత్ సబ్స్టేషన్ వరకు దాదాపు 20 కుక్కలను తనతో తెచ్చిన తుపాకీతో కాల్చి చంపారు. కుక్కలను కాల్చి చంపిన 3 పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.